తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రాబోయే ముఖ్యమంత్రి రేపటి ఢిల్లీ పర్యటన ఇప్పటికే ముగిసింది. రేవంత్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో మంతనాలు ముగిశాయి. ఈరోజు ఇప్పటికే హైదరాబాద్కి బయలుదేరి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా ఎయిర్పోర్ట్కు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతో వెనక్కి వెళ్లారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో రేవంత్తో పాటుగా శ్రీధర్ బాబు, భట్టి, షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. వీరంతా మంత్రి పదవులు ఆశిస్తున్న వారుగా మనం చూస్తూనే ఉన్నాం. Whatever report we have submitted to the party high command. Everything is over. High command will take a call for everything. There is nothing to tell. Everything. Whatever report we have submitted to the party high command. Everything is over. High command will take a call for everything. There is nothing to tell. Everything. We will fulfill the promise whatever we have given to the people of Telangana. People of Telangana has voted us. We have to fulfill. That is our main agenda. We are going to deliver a government with a good governance. Sir, what about the cabinet? Everything will be done by the party high command. Whatever report we have submitted to the party high command. Everything is over. High command will take a call for everything. ఠాక్రేతో మీటింగ్ అనంతరం హైదరాబాద్కు బయలుదేరారు. ఈ రాత్రికి నగరాన్ని చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ ప్రముఖులతో పాటుగా పలు రాష్ట్ర ముఖ్యమంత్రులను రేవంత్ ఆహ్వానించారు. ఇక అంతకుముందు మంత్రివర్గ కూర్పుపై రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంత్రాలు జరిపారు. వరుసగా ఢిల్లీ పెద్దలు కలిశారు. ఒక డిప్యూటీ సీఎం 5 మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో మంత్రి పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎవరికి వారు బెర్త్ కన్ఫర్మ్ అయ్యేలా చూసుకుంటున్నారు. కీలక శాఖ దక్కించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఇప్పటికే బయలుదేరిన తర్వాత మళ్ళీ ఎందుకని వెనక్కి వెళ్లాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి? అంటే అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది అనేది ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తోందా? అండ్ మిగతా నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది అధిష్టానం వద్ద. ఎవరికి వారు బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేందుకు మంత్రివర్గంలో డీటెయిల్స్ ఏంటి? ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు? ఎవరి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి? నందు, యాక్చువల్ గా ఈ రోజు మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలోనే రేవంత్ రెడ్డి హైదరాబాద్ వెళ్లాల్సింది. ఆయన హైదరాబాద్ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా వెళ్లారు. ఎయిర్పోర్ట్ వెళ్లిన మధ్యలో అతనికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాకరే ఫోన్ చేయడం, హుటాహుటిన రావాలని పిలవడం. దాని తర్వాత ఆయన ఢిల్లీలోని ఏదైతే మహారాష్ట్ర సదన్ లో మీటింగ్ నిర్వహించారో ఆ మీటింగ్ లో రేవంత్ రెడ్డితో పాటు మాణిక్ రావు ఠాకరే, శ్రీధర్ బాబు, షబీర్ అలీ, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశంలో చర్చ కొనసాగింది. సో దానంతా ఒక గంటన్నర పాటు ఈ సమావేశం అనంతరం వాళ్ళు కాసేపటి క్రితమే మాణిక్ రావు ఠాకరే అదేవిధంగా రేవంత్ రెడ్డి కలిసి ఒకే ఫ్లైట్ లో వాళ్ళు బయలుదేరారు. సో మొత్తానికి ఈ సమావేశంలో ప్రధానంగా ఎజెండా ఏదైతే ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ఏఐసీసీ ప్రకటించిన తర్వాత కొన్ని పరిణామాలు ఢిల్లీలో చోటు చేసుకున్నాయి. సీనియర్ నాయకులైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మరికొందరు లీడర్లు ఢిల్లీలో మకాం వేసి ఉదయం నుంచి డీకే శివకుమార్ ను కలిసి తమకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాలి, మేము కూడా పార్టీ కోసం పనిచేశాము, ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ముందస్తులో భాగంగా మంత్రి పదవితో పాటు పోర్టిఫోలియోలు కూడా ఏ శాఖలు ఎవరు కేటాయిస్తారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత ఇవ్వాలంటూ వారు పట్టుపడడంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి బయలుదేరిన రేవంత్ రెడ్డిని మళ్ళీ పిలిపించి ఈ సీనియర్లంతా కూర్చోబెట్టి సో వాళ్ళందరికీ ఒక సంజాయించారు. సో ఇప్పటికైతే ప్రస్తుతం అయితే ఆయన హైదరాబాద్ అయితే బయలుదేరారు. రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారంలో కొంతమంది 8 నుంచి 6 మంది ఎంపీలు 6 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది. మరి కానీ ఎవరు చేస్తారనే దానిపైన ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. అది రేవంత్ రెడ్డి చేతిలో ఉంది జాబితా. ఆ జాబితాను రేవంత్ రెడ్డి తీసుకొని హైదరాబాద్ వస్తున్నారు. దాని తర్వాత హైదరాబాద్ లో ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహిస్తారు. మీటింగ్ లో ఎవరికి మంత్రి పదవులు ఇస్తారనే దానిపైన ఒక స్పష్టత వస్తుంది. వచ్చిన వారికి ఫోన్లు చేసి
అందుబాటులో ఉండాలని ఫోన్ చేసే అవకాశం ఉంది. సో రేపైతే గ్రాండ్ గా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు అయితే చేశారు. సో ఇప్పటికీ బహిరంగ లేఖ కూడా రాశారు. అందరూ రావాలి, కవులు, కళాకారులు, విద్యార్థులు, అమరవీరుల కుటుంబాలు, ఆ విధంగా నిరుద్యోగులతో పాటు అందరూ రావాలని ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. సో ఓవరాల్ గా అయితే ఢిల్లీ ఎపిసోడ్ ముగిసింది. గత 2 రోజుల నుంచి నిన్న రాత్రి చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచి రేవంత్ రెడ్డి చాలా బిజీగా ఆయన షెడ్యూల్ ఉన్నది. చాలా పలువురు రాజకీయ వాళ్ళు ఆయన ఆహ్వానం పిలిచారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రావాలని, ముఖ్యంగా జాతీయ నేతలైన మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షునితో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖర్గేతో పాటు మురళీధరన్, సో వీరందరినీ ప్రమాణ స్వీకారానికి రావాలని పిలిచారు. సో వారంతా వస్తామని కూడా చెప్పారు. సో కాసేపటి క్రితం మాణిక్రావు ఠాకరే కూడా మీడియాతో మాట్లాడుతూ రేపు మల్లికార్జున్ ఖర్గే వస్తారన్నారు. ఈ విధంగా ఉదయం సోనియా గాంధీ మీడియాతో మాట్లాడుతూ నేను కూడా వెళ్లే ప్రయత్నం చేస్తాను అన్నట్లు మాట్లాడింది ఆమె. కానీ ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టి ఆమె వెళ్తారా వెళ్ళదా అని అంతగా స్పష్టత లేదు. సో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. నందు. రైట్. థ్యాంక్ యూ అశోక్. ఇక మంత్రివర్గ విస్తరణపై మల్లగొలాలు పడుతోంది తెలంగాణ కాంగ్రెస్. రేపు రేవంత్తో పాటుగా 6 మంత్రుల ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఒకరు డిప్యూటీ సీఎంగా, 5 మంత్రులుగా ప్రమాణం చేసే ఛాన్స్ ఉంది. స్పీకర్ ఎవరో తేలిన తర్వాత మరో మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ల పేర్లుండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్కు రేవంత్ రెడ్డి చేరిన తర్వాత మరింత క్లారిటీ రాబోతుంది ఈ విషయంలో. Whatever report we have submitted to the party high command. Everything is over. High command will take a call for everything. There is nothing to tell, anything. We will fulfill the promise, whatever we have given to the people of Telangana. People of Telangana has voted us. We have to fulfill, that is our main agenda. We are going to deliver a government with a good governance. Sir, what about the cabinet? Everything will be done by the party high command.